స్వామి అలా లోపలికి వెళ్ళగానే మేము బయటికి వెళ్ళి అమ్మ వాళ్ళతో ఆ టైంలో ఢిల్లీ కమలాసారథి వాళ్ళు, అనంతపురం లక్ష్మీదేవమ్మ వాళ్ళు, బుక్కపట్నం యాదాడం వారు, సౌభాగ్యమ్మ, ధనమ్మ ఇలాంటి భక్తులంతా ఉంటే వారితో ఈ ఆనందాన్ని మేము పంచుకుంటే నిజంగా అందరూ ఎంత ఆనందించారో వర్ణించడానికే సాధ్యం కాదు. ఇలా పాత మందిరంలో ఉన్న నాళ్ళు నిజంగా ప్రభు ఎన్ని లీలలు, మహిమలు, ఆటలు, పాటలు చేసేవారో చెప్పడానికి సాధ్యమే కాదన్నమాట. రాను రాను పాత మందిరంలో కూడా భక్తులు ఎక్కువ అవుతూ వచ్చారు. భక్తులు ఎక్కువ అవుతూ రావటం మూలాన ప్రభు ప్రశాంతి నిలయానికి వేయించేశారు. ప్రశాంతి నిలయానికి వేయించేశాక వారి మకాం మేడ మీదకి వెళ్ళిపోయింది. మేడ మీద నుంచి ప్రభు దిగి వస్తూ ఉంటే ఆ నడకలు, ఆ చూపులో, ఆ ప్రసన్న వదనార విందంలో రాజఠీవి కళ అలా తొణికిసలాడుతూ ఉంది. ఇదివరకు మేము బాలసాయిగా చూసాం, ఈనాడు వారిని అలా చూస్తూ ఉంటే ఆనందం ఉబ్బి తబ్బిబ్బైపోయామన్నమాట. దూరంగా నిలబడి ప్రభువుని అలా చూస్తూ ఉంటే ఓహో, వీరు బాలసాయి కాదు, ఈనాడు భగవాన్ సాయి. వీరు చిత్తచోరుడు కాదు, ఈనాడు బడా చిత్తచోరుడైపోయారు. ఈనాడు మాతో ఆడి పాడి గంతులేసినటువంటి బాలరాజు కాదు, ఈయన రాజనిక రాజ సాయి మహారాజు అయిపోయారు. ఆ రోజుల్లో అయితే తల్లిని చూడగానే పసికూనలు పరువెత్తుకుంటూ వీళ్ళు కౌగలించుకున్నట్టుగా ఆ రోజుల్లో పరువెత్తుకొని పోయి ఆయన పాదాలను పెనవేసుకునేవారు. చీమలు బెల్లాన్ని చుట్టుకున్నట్టుగా ఆయన చుట్టూ చేరుకొని కబుర్లు చెప్పేవారు. అయితే ఈనాడు ఆ భాగ్యం మనకు అందకుండా దూరం అయిపోయిందన్నమాట. ప్రశాంతి నిలయంలో నేడు వందలు వేల భక్తులు వస్తున్నారు. మిడుతల దండులా వాలి ప్రభు పాదాల చెంత మోకరిస్తున్నారు. ఆ జనాన్ని నిజంగా మేము చూస్తూ ఉంటే ఆనాడు స్వామి సెలవిచ్చినట్టుగా కొన్ని మాసాలైనా కూడా మాకు ఒక్క పాద నమస్కారం కూడా అందలేదు. సత్యమైన మాట, సాయి మాట అనుకుంటుంటే అప్పుడు అన్నాం, స్వామి మీరు నిజంగానే ఇలా చాలా గొప్పవారయ్యారు. మీ యొక్క కుటుంబం విశ్వ కుటుంబం అయిపోయింది. ఈనాడు మీ కుటుంబం ప్రపంచమంతటా ఉంది. నిజం చెప్పాలంటే మీకు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు స్వామి, అందుకే మీ కుటుంబం ఇలా పెరిగిపోతూ ఉంది అని అనుకునేవారు. అప్పుడు దూరంగానే నిలబడి ప్రభువును ప్రార్థించేవారు, స్వామి ఆనాడు మీతో ఆడి పాడి గంతులేసిన బిడ్డలమయ్యా మేము మీ పాదసేవనం కోసం కాచుకొని ఉన్నాం, మమ్మల్ని మరిచిపోవద్దండి అంటూ ప్రార్థించేవారు. నీ పాద సేవనమిమ్ము బాబా, కాపాడు దైవంబు నీవేగా. నీ పాద సేవనమిమ్ము బాబా, కాపాడు దైవంబు నీవేగా. శాప విమోచన బాబా, కృపాలవాలా అని కరములు జోడించి వారి పాద సేవన కోసం తప్పించిపోయేవారు.